పులివెందుల నియోజకవర్గంలో పిల్ల కాలువలను వెంటనే పూర్తి చేయాలి. కృష్ణా జలాలను పులివెందుల ప్రాంతానికి తీసుకువచ్చి పులివెందులను సస్యశ్యామలం చేయాలనేదే అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంకల్పించి వేగంగా పనులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు పులివెందుల ప్రాంతానికి నీరందించున్న వాటిలో పైడిపాలెం, సిబిఆర్ ప్రాజెక్టులు నీటితో సస్యశ్యామలంగా ఉన్నాయి. పైడి కాలువలో 5 టీఎంసీల నీళ్లు, సిబిఆర్లో 7 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈ టీఎంసీలలోని నీళ్లు ప్రధాన వాగులకు, వంకలకు, చెరువులకు మాత్రమే వెళ్తున్నాయి. పిల్ల కాలువలు పూర్తి చేస్తే పిల్ల కాలువలకు పోయి రైతులు వర్షం మీద ఆధారపడకుండా ఈ కాలువలో నీళ్లతో రైతాంగం బాగుపడుతుంది, పంట చేతికి వస్తుంది. అదేవిధంగా పిల్ల కాలువలు పూర్తి కాకపోవడంతో రైతులు ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురుచూసే దుస్థితికి వచ్చింది. అదేవిధంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల వాసి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా రైతుల పక్షాన మాట్లాడింది లేదు, రైతుల కోసం చేసింది లేదు. ఇప్పటి కూటమి ప్రభుత్వమైన పులివెందుల నియోజకవర్గంలోని రైతులను ఆదుకొని ఈ పిల్ల కాలువలను పూర్తి చేసి వాటికి నీరు అందించి రైతులకు పంట చేతికొచ్చే విధంగా కృషి చేస్తారని మేము అనుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.